నెక్స్ట్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎంఎస్ఎంఈ. ఇందులో ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. ఏ ఎగ్జామ్ రాసినా కానీ 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. 1950లో చిన్న తరహా పరిశ్రమలు, అంటే 50 మెంబర్స్ కంటే తక్కువ ఉంటేనేమో కరెంటు యూజ్ చేసుకోవచ్చు. 100 మెంబర్స్ లోపు ఉంటే కరెంట్ అనేది నాట్ యూజ్ అండి. మూలధనం అంటే పెట్టుబడి ఎంత ఉండాలంటే 5 lakhs. సో 1970లో మైక్రో ఎంటర్ప్రైజెస్ అనే భావన ప్రవేశపెట్టారు. సూక్ష్మ పరిశ్రమ అనే భావన 1970లో వచ్చింది. ఓకేనా. 1991లో మైక్రో ఇండస్ట్రీ అనేది పాలసీ ఇన్వెస్ట్మెంట్. 1991 తర్వాత మైక్రో ఇండస్ట్రీ పాలసీ ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhsకి పెంచారండి. ఓకేనా. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం మాత్రమే ఇండస్ట్రీస్. ఓకేనా. 2006 తర్వాత సర్వీసెస్ కూడా యాడ్ చేశారు. ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ అనేది 2006 అండి. తర్వాత 2020 చేంజ్డ్. 2020లో ఒకసారి చేంజ్ చేశారు. 2025లో మళ్ళీ చేంజ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న 2006 ఇన్వెస్ట్మెంట్ ఇది. 2020 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీస్. ఓకేనా. తర్వాత 2025 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీస్. ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం. ఇప్పుడు ఇందులో ఏంటంటే 2006 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్. ఫస్ట్ ఏంటంటే 2006లో మైక్రో ఇండస్ట్రీ అనేది 25 lakhs వరకు మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. మళ్ళీ తర్వాత స్మాల్ ఇండస్ట్రీ అంటే 5 crore పెట్టుకోవచ్చు. మీడియం అంటే 10 crore అప్ టు 10 crore వరకు పెట్టుకోవచ్చు. అదే సర్వీస్ సెక్టార్లో 10 lakh పెట్టుకోవచ్చు. ఓకేనా. మైక్రో ఇండస్ట్రీ అయితే సర్వీస్లో 10 lakh పెట్టుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడ 2 crore పెట్టుకోవచ్చు, ఇక్కడ 5 crore పెట్టుకోవచ్చు. సో ఇది వదిలేసేయండి. తర్వాత 2020 ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore ఇక్కడ ఉంటే 1, 10, 50 ఇవి 3 గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ చేయొచ్చు మనము. 1 crore, 10 crore, 50 crore. మైక్రో 1 crore, స్మాల్ 10 crore, మీడియం 50 crore. ఇప్పుడు 2020లో 1 crore ఇన్వెస్ట్మెంట్ అయితే అదే ఇక్కడ ఇంటూ 2.5 అయితే ఇక్కడ 2.5 crore వస్తుంది. ఓకేనా. 10 crore ఇంటూ 2.5 అయితే 25 crore వస్తుంది. 50 crore ఇంటూ 2.5 అయితే 125 crore వస్తుంది. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ 1 crore టర్న్ ఓవర్ అనేది 5 crore అండి. అంటే 1 into 5, సో 5 crore. 10 crore ఇన్వెస్ట్మెంట్ అయితే 50 crore. 10 into 5 50 crore టర్న్ ఓవర్ అనేది వస్తుంది. 50కి 250 crore టర్న్ ఓవర్. సో ఇక్కడ టర్న్ ఓవర్ డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. ఓకేనా. 5 into 2 అండి. ఇంటూ 2 చేస్తే 5 into 2, సో 10 crore. ఇక్కడ 100 crore, 500 crore. సో 1 crore 2.5 యాడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అయితే 2.5 యాడ్ చేయాలి. టర్న్ ఓవర్కి ఏమో ఇంటూ 2 యాడ్, అంటే రెట్టింపైంది ఇక్కడ. 5 into 2, సో 10 crore రెట్టింపైంది. 2020 క్లాసిఫికేషన్ అనేది 2025 క్లాసిఫికేషన్కి ఇన్వెస్ట్మెంట్కి ఏమో ఇంటూ 2.5 చేయాలి, టర్న్ ఓవర్కి ఏమో ఇంటూ 2 చేయాలి. సో మనకు ఎంఎస్ఎంఈ లెసన్ అండి ఇది. సో మనం ఎంఎస్ఎంఈ అసలు ఇష్యూస్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాము. లోన్స్ అనేటి దొరకట్లేదండి. రుణాల లేమి ఉంది. తర్వాత ఎన్పిఏ ఆఫ్ ఎంఎస్ఎంఈ లోన్స్, నిరర్థక ఆస్తులు అనేటివి ఉన్నాయి బ్యాంక్లో. తర్వాత లాక్ ఆఫ్ అసెట్స్, గ్లోబల్ మార్కెట్లో సమస్యలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు. పేమెంట్స్ అనేది లేట్గా అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం మనకు. సో మన
సౌలభ్యం కోసము ఫస్ట్ లోన్స్, తర్వాత నాన్ లోన్స్ అనేటివి చూసుకుందాం. సో దీంట్లో నుండి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వస్తుంది ఇది, అంటే అందరికీ యూజ్ అయ్యేటట్టు. సో ముద్ర అండి. ఫస్ట్ ఏంటి? ముద్ర, లోన్స్లో ముద్ర. సో ఇది ఎంఎస్ఎంఈ కింద పనిచేస్తుంది. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇదేంటంటే 2015లో ఏర్పాటు చేశారు. 100% సిడ్బీ సబ్సిడరీ ఇస్తుంది, అంటే అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. సో లక్ష్యం ఏంటంటే లోన్స్ ఇవ్వడం, ఇండైరెక్ట్గా లోన్ ఇస్తుందండి. సో ఇది మొన్న బిట్ వచ్చింది. సో ఇండైరెక్ట్గా లోన్ ఇస్తుంది, పరోక్షంగా లోన్ ఇస్తుంది. దీంట్లో ఏమేమి ఇస్తాయో చూద్దాం. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఇస్తుంది, ఆర్ఆర్బీ ఇస్తుంది, కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయండి. ఓకేనా? సో ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అండి. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. సో ముద్రా లోన్స్లో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇస్తుందా అంటే ఇస్తుందనే చెప్పాలి. ఓకేనా? ఇదేంటంటే సిడ్బీ సబ్సిడరీ అనుబంధ, అంటే ముద్ర అనేటి డైరెక్ట్గా లోన్ ఇవ్వదండి. ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్గా లోన్ ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్గా ఇస్తుంది లోన్స్. ఓకేనా? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీ, కోఆపరేటివ్ బ్యాంకు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ముద్రా లోన్స్. ఓకేనా? శిశు అంటే 50,000 వరకు లోన్ ఇస్తుంది. కిషోరా అంటే 50,000 to 5 lakhs వరకు లోన్ ఇస్తుంది. తరుణ్ అంటే 5 lakhs to 10 lakhs అండి. ఇది అప్డేట్. తరుణ్ ప్లేస్ అంటే 20 lakhs, అంటే రెగ్యులర్గా రీపేమెంట్ చేస్తేనే ఇది వస్తుంది. 20 lakhs రావాలంటే రెగ్యులర్గా పేమెంట్ అనేది చేయాలి. ఓకేనా? పిఎం స్వానిధి 2020లో వచ్చింది ఈ పథకము. పిఎం స్వానిధి అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ చూసుకుంటుంది. లోన్స్ ఎట్లా ఇస్తుందంటే 3 దశల్లో ఇస్తుంది. బ్యాంకులు ఇస్తాయి. తర్వాత ఫస్ట్ దశలో అంటే 10,000 ఇస్తారు, తర్వాత 20,000, తర్వాత 50,000. సో టెన్యూర్ ఎట్లా ఉంటుందంటే 1 year టెన్యూర్ ఉంటుంది. రీపేమెంట్ అనేది మంత్లీ చేయాలి. ఇంట్రెస్ట్ 7.25% ఉంటుంది. రెగ్యులర్గా పే చేస్తే 7% అనేది ఇంట్రెస్ట్ మళ్ళీ సబ్సిడీ రూపంలో మన అకౌంట్లోకి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మనం కనుక డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేస్తే మంత్లీ 100, అంటే 1,200 per annum మనకు మన బ్యాంకులో వచ్చేస్తాయండి డబ్బులు. సో ఇంట్రెస్ట్ అనేది 7.25. సో నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన స్కీమ్ 2024, ఇది అప్డేట్. సో పిఎం స్వానిధి నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. స్ట్రీట్ వెండర్స్కి 22 weeks ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఇస్తుంది, అంటే వ్యవస్థాపకత శిక్షణ, అంటే ట్రైనింగ్ ఇస్తుంది 22 weeks. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పిఎం విశ్వకర్మ 2023 September 17. సో పిఎం మోడీ బర్త్డే రోజు ఈ పథకం అనేది స్టార్ట్ చేశారు. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. 18 రకాల వృత్తులు ఉంటాయి. 18 years ఏజ్ ప్లస్ ఓబీసీ మాత్రమే, ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకు, ఓబీసీ వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యూనిట్ అంటే కుటుంబంలో ఒకరు. ఉద్యమం పోర్టల్లో నమోదు చేసుకోవాలి. లోన్స్ ఎలా ఇస్తారంటే 1 lakh ఇస్తారు, 18 monthsలో రీపేమెంట్ చేయాలి. 2 lakhs ఇస్తారు, 30 monthsలో రీపేమెంట్ చేయాలి. 2 దశలు ఉంటాయి. ఇంట్రెస్ట్ అనేది 30% ఉంటుందండి. 5% బెనిఫిషరీ, 8% ఏమో గవర్నమెంట్ సబ్సిడీ. అంటే బెనిఫిషరీ 13%లో 5% చెల్లిస్తే 8% అనేది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దీనికి పూచీకత్తు అవసరం లేదు. ఓకేనా? టూల్ కిట్ అండి 15,000 ఇస్తుంది ఫస్ట్ టూల్ కిట్కి. ఈ వోచర్ ట్రైనింగ్ అనేది బేసిక్ 5 to 7 days ఉంటుంది. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ 15 days ఉంటుంది. స్టైఫండ్ అనేది టూల్ కిట్ 15,000 ఇస్తారు. ట్రైనింగ్ బేసిక్ 5 to 7 days 40 hours ఉంటుంది. స్టైఫండ్ అనేది 500 డైలీ ఇస్తారు, డైలీ 500 ఇస్తారు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది 15 days ఉంటుంది. సో సేమ్ స్టైఫండ్ ఇస్తారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 100, అంటే ఒక మంత్లీ 100,
సంవత్సరానికి 1 ఇయర్కి 1200 వస్తాయి. ఇది రూరల్ అంటే నో అనే చెప్పాలి, రూరల్ అర్బన్ సో ఇద్దరికి వర్తిస్తుంది. ఇది పీవైక్యూ క్వశ్చన్ అండి, పీవైక్యూ క్వశ్చన్. డ్యూరేషన్ ఎంత అంటే 2027 నుండి 2028 వరకు, సో 5 ఇయర్స్. 30 లక్షల కుటుంబాలు ఇప్పటి వరకు లబ్ధి పొందారు. ఓకేనా. తర్వాత స్టాండప్ ఇండియా 2016 అండి, 5th ఏప్రిల్ 2016. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద పనిచేస్తుంది. గ్రీన్ఫీల్డ్ లోన్స్ అండి, గ్రీన్ఫీల్డ్ లోన్స్ అంటే గ్రీన్ఫీల్డ్ లోన్స్ ఇస్తుంది. 10 lakhs to 1 crore ఇస్తుంది. బై కమర్షియల్ బ్యాంక్స్ నుండి తీసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఉమెన్. ఓకే. గ్రీన్ఫీల్డ్ అంటే అసలు అక్కడ ఏమీ లేకుండా, అంటే కొత్తగా ఒక స్టార్టప్, ఓకేనా, కొత్తగా ఒక స్టార్టప్ ఏమీ లేకుండా స్టార్ట్ చేయడం అన్నట్టు. సో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఏదైనా స్టార్ట్ చేసి అంటే పునాది ఉంది, సో మళ్ళీ దాని మీద స్టార్ట్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అంటారు. సో ఇది గ్రీన్ ఫీల్డ్ లోన్స్ 1 crore అండి, 10 lakhs to 1 crore బై కమర్షియల్ బ్యాంక్స్, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, స్టాండప్ ఇండియా. ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఆత్మ నిర్భర్ అభియాన్, ఇది తెలుగు అకాడమీలో ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, ఇది 13 May 2020. కోవిడ్ వలన ఉత్పన్నమైన ఆర్థిక తిరోగమన పరిస్థితి ఎదుర్కోవడం కోసం ఈ ప్యాకేజ్ అనేది వచ్చింది. సో ECLGS ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అండి. ఇది MSMEలో నాన్ పేమెంట్ అసెట్స్ బారోడ్స్ కింద ఉద్దేశించబడింది. అంటే ఇదేంటంటే మనం లోన్ తీసుకున్నప్పుడు రెగ్యులర్గా పే చేస్తాం కదా, సో అది పే చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ అంటే MSMEలో 100 crores టర్న్ ఓవర్ ఉండాలి, ప్లస్ ప్రీవియస్ అవుట్ స్టాండింగ్ లోన్ అనేది 25 crores కంటే తక్కువ ఉండాలి. అవుట్ స్టాండింగ్ లోన్ అంటే మనం లోన్ కట్టగా మిగిలిపోయింది, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఉంటాయి. సో దీనికి డేట్ ఏంటంటే 29 February 2020 నాటికి ఉండాలి. లోన్ అమౌంట్లో మనకు 20% అవుట్ స్టాండింగ్ లోన్ ఇస్తారండి. కొలాటరల్ అంటే పూచీకత్తు అవసరం లేదు. ఒకవేళ కట్టకపోతే క్రెడిట్ గ్యారంటీ అనేది కవర్డ్ బై నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్. వాట్ ఎవర్ NPA బారోస్ అంటే వీళ్ళేంటంటే లోన్ సరిగ్గా కట్టలేని వాళ్ళు. సో దేర్ ఈజ్ ఎ స్కీమ్ ఏంటంటే సబార్డినేట్ డెప్ట్. సో వీళ్ళకి ఏంటంటే 75 లక్షలు లోన్ ఇస్తుందండి. సో వీళ్ళు ఒకవేళ రీపేమెంట్ చేయకపోతే క్రెడిట్ గ్యారంటీ బై CGTMS అంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో వీళ్ళు పే చేస్తారు, వాళ్ళు పే చేయకపోతే. సో దీన్ని ఏంటంటే సిడ్బీ ప్లస్ గవర్నమెంట్ కలిసి పే చేస్తారండి. ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏంటంటే 50,000 crores ఏర్పాటు చేసిండు. 10,000 గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే 40,000 crores అనేది ప్రైవేట్ ఇన్వెస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ 10,000 crores ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రైవేట్కి విశ్వాసం పెరిగి ఇంకో 40,000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే డాటర్ ఫండ్ అంటారు. ఓకే.